బ్రో అందరినీ నవ్వించే హాస్య బ్రహ్మ ఆయన మాత్రం కంటతడి పెట్టుకున్నారంట. దేనికి అంటే ఏ సందర్భంలో ఆయన కన్నీళ్లు కార్చాల్సి వచ్చింది? అంటే బ్రహ్మానందం గారు అంటే ఇప్పటి వరకు చాలామంది కామెడియన్స్ ఉన్నారు, యంగ్ స్టార్స్ చాలామంది వస్తున్నారు కామెడీ చేసేవాళ్ళు, జబర్దస్త్ నుంచి కావచ్చు. అంటే ఆయన జనరేషన్లో కూడా చాలామంది ఉన్నారు. బట్ ఆయనకు వచ్చినంత పేరు ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే అందరూ ఏదో కామెడీ చెప్పో లేకపోతే ఒక సందర్భం చెప్పో నవ్విస్తారు. కానీ బ్రహ్మానందం గారు అట్లా కాదు. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే అందరికీ నవ్వు తెప్పించగల ఒక గొప్ప నటుడు. సుమారుగా 1200కు పైగా సినిమాలు నటించి ఇప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికి కూడా ఇంకా సినిమాలు చేస్తూ ఇంకా కూడా నవ్విస్తున్నారంటే సో అంటే ఆయనలాగా కామెడీ చేసేవాళ్ళు ఇంకా ఎవరు కూడా ఇండస్ట్రీకి రారు కూడా అనే స్టేజ్కి అయితే బ్రహ్మానందం గారు ఆ స్థాయిలో ఉన్నారు ప్రజెంట్. సో ఆయన ఇక్కడికి ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఒక మూవీ ఈవెంట్కి వెళ్ళినా లేకపోతే బయట సరదాగా ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనదైన ఒక శైలితోటి అందరినీ నవ్విస్తూ ఉంటారు. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పేసి ఒక ప్రోమో వీడియో అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో ఆ ప్రోమో అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకోసం ఏడుస్తున్నాడు, అది కూడా చాలా అంటే ఏదో చాలా ఎమోషనల్గా సొంత మనిషి ఏదో కోల్పోయినట్టు ఆ విధంగా ఏడుస్తున్నాడు ఆయన. సో ఎట్లా అంటే మనకు ఆహా ఓటీటీలో మనకు ఇండియన్ ఐడల్ సీజన్ 4 అనేది ప్రజెంట్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఆ షోకి ఈయన గెస్ట్గా వెళ్ళారనమాట. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోని ఇంకా మనకు లెజెండరీ సింగర్ మనందరికీ తెలుసు ఎస్పీబీ గారు. ఆయన కూడా కొన్ని వేల పాటలు, ఇప్పటి వరకు ఏ ఒక్క సింగర్ అయినా ఇన్ని పాటలు పాడాడా అంటే ఇక్కడ కూడా లేదు. ఓన్లీ తెలుగే కాకుండా హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కన్నడ కావచ్చు, చాలా భాషల్లో ఎన్ని వేల కొద్ది పాటలు పాడిన ఘనత ఖచ్చితంగా ఎస్పీబీ గారిది. సో ఇక్కడ పాటల ప్రోగ్రామ్కి వెళ్ళాడు కాబట్టి ఇంకా ఆయన్ని కూడా గుర్తు చేసుకుని ఆయన ఏడ్చాడనమాట. ఆయనకు ఈయనకు ఎంత మంచి అనుబంధం ఉంది అంటే వీళ్ళందరూ కూడా ఒకే ఏజ్, మ్యాక్సిమం ఒకే ఏజ్ ఉంటుంది వాళ్ళందరిది కూడా, ఆ జనరేషన్ నుంచి వచ్చారు కాబట్టి. సో అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని సినిమాలు కూడా నటించారు. సో అక్కడ వీళ్ళ బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉండేదన్నమాట వాళ్ళందరికీ కూడా. సో ఆ బాండింగ్ని గుర్తు చేసుకుంటూ, ఆయన పాటల్ని గుర్తు చేసుకుంటూ ఆయన మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో ఫుల్ అదైతే రాలేదు ఇంకా ప్రోగ్రామ్, జస్ట్ ప్రోమో మాత్రమే రిలీజ్ అయింది. సో అది చూసిన తర్వాత ఎస్బీబీ గారి ఫ్యాన్స్ కావచ్చు, మన బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ కావచ్చు, అరే అప్పట్లో బాండింగ్స్ కానీ వీళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ ఒక కోఆర్డినేషన్ కానీ ఇంత అద్భుతంగా ఉండేది. సో ఒక పసిపిల్లలాగా ఏడుస్తున్నాడు మన బ్రహ్మానందం గారు బాలసుబ్రహ్మణ్యం గారి కోసం అంటూ ఇప్పుడు ఈ యొక్క వీడియోని మాత్రం చాలా షేర్ చేస్తున్నారు.